అందరికీ నమస్కారం. పెంచలకోనకు వెళ్ళే మార్గం గురించి మొన్న చెప్పుకున్నాం కదా పార్ట్ 1లో. ఈరోజు పార్ట్ 2లో కంటిన్యూషన్ చేద్దాం. ఎవరన్నా పార్ట్ 1 చూడకుంటే పార్ట్ 1 చూసి పార్ట్ 2 చూడండి, చాలా బాగా అర్థమవుతుంది. మనము వెళ్ళేటప్పుడు రాజంపేటకు వెళ్ళి అక్కడి నుంచి రాపూర్కి వెళ్ళాలి. రాపూర్కి వెళ్ళేటప్పుడు రాపూర్లో ఘాట్ సెక్షన్ వస్తుంది. ఘాట్ సెక్షన్లో 7 కొండలు ఫస్ట్ పైకి ఎక్కాలి, తర్వాత 7 కొండలు కిందికి దిగాలి. తర్వాత మళ్ళీ పెంచలకోనకు 1 గంట సమయం పడుతుంది. కాబట్టి అప్పుడు మనము వెళ్ళేటప్పుడు పైకి ఎక్కేటప్పుడు చాలా బాగుంటుంది, కానీ చూసేకి కొండలు దిగేటప్పుడు టెన్షన్గా ఉంటుంది. అందుకోసమని ఎవ్వరూ టెన్షన్ పడకుండా స్వామివారిని తలుచుకుంటూ సంతోషంగా వెళ్ళచ్చు. తిరుమల ఘాట్ సెక్షన్ 7 కొండలు మాత్రమే ఎక్కాలి. ఇక్కడ 7 కొండలు ఎక్కాలి, 7 కొండలు దిగాలి. అందుకోసమని ఇది కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామివారికి తలనీలాలు సమర్పించుకునే వాళ్ళు ముందు టోకన్ తీసుకొని అక్కడ తలనీలాలు సమర్పించి అక్కడే స్నానం చేసి బాగా రెడీ అయ్యి స్వామివారి దర్శనానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని అక్కడి నుంచి మొన్న చెప్పుకున్నాం కదా, అమ్మవారు వచ్చి స్వామివారిని నిలదీయడం వల్ల అలిగి వెళ్ళి కొండ మీద లక్ష్మీదేవి వెలసిందని, ఆ లక్ష్మీదేవి ఆదిలక్ష్మీదేవిగా అక్కడ అవతరించి పైన ఉంది. ఇక్కడ అమ్మవారు చెంచులక్ష్మీదేవి స్వామివారు ఆమెను వివాహమాడి తన ఎడమ కాలి తొడ మీద కూర్చోబెట్టుకొని ఆ తల్లితో మనకు చెంచులక్ష్మీదేవి నరసింహస్వామిగా మనకు కనిపిస్తారు. వాళ్ళ దర్శనం తర్వాత ఆదిలక్ష్మీదేవి దర్శనం చేసుకొని వారందరికీ క్షేత్రపాలకుడుగా ఆంజనేయ స్వామి కూడా పెంచలకోనలో ఉన్నారు. అందుకోసమని వాళ్ళ ముగ్గురికి టెంకాయలు కొట్టుకొని శ్రీవారి లడ్డు ఒకటి 15 రూపాయలు, మనకు నచ్చినన్ని లడ్లు కొనుక్కొని శ్రీవారి ప్రసాదాన్ని, అంతరాలయంలోకి పోవాలంటే 100 రూపాయల టికెట్లు, అభిషేకంకు 750 రూపాయలు. ఆ టికెట్లు ఎవరికి ఏది సౌలభ్యంగా ఉంటే అది తీసుకొని స్వామిని, అమ్మవార్లను, ఆంజనేయ స్వామిని దర్శించుకొని పెంచలకోనలోంచి అక్కడే ఆంజనేయ స్వామి పక్కన శ్రీకృష్ణ పరమాత్ముడు, ఆ రోజు మేము వెళ్ళినప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అప్పుడు శ్రీవారి కళ్యాణం జరిగింది. శ్రీవారి కళ్యాణోత్సవ విగ్రహాలను ఇప్పుడు మనం చూస్తున్నాం. అమ్మవార్లను ఆదిలక్ష్మిని, చెంచులక్ష్మిని వివాహం చేసుకొని నరసింహస్వామి అక్కడ విశిష్టమైన అన్ని దేవుళ్ళు అక్కడే అన్ని చక్ర స్నానం అవన్నీ మొత్తము ఉన్నాయి. అవన్నీ చూసుకొని స్వామివారి పుష్కరంలో విధి విధానాలు అది చూసుకొని అక్కడి నుంచి రాజరాజేశ్వరమ్మ గుడి అవన్నీ కూడా ఉన్నాయి. కానీ మాకు ఆ రోజు ఇక్కడే బ్రహ్మోత్సవాల వల్ల చాలా లేట్ అయ్యింది. అందుకోసమని ఇక్కడ మాత్రం దర్శించుకొని మేము తిరుక్కొని వచ్చినాం. మా బాబు అమ్మవారికి, స్వామివారికి అన్నిటికీ మా అబ్బాయి టెంకాయలు కొట్టాడు. స్వామిని దర్శించుకొని అక్కడి నుంచి బయలుదేరడానికి మళ్ళా తిరుగు బస్సు ఎక్కి రావడానికి 3 బస్సులు మారాలి. ఉదయం పూట డైరెక్ట్ బస్సులు ఉంటాయి, కానీ మనం తిరిగి వచ్చే సమయానికి డైరెక్ట్ బస్సులు ఉండవు. ఖచ్చితంగా ఎవరైనా పెంచలకోన నుంచి రాపూర్కి వచ్చి రాపూర్ నుంచి ఎక్స్ప్రెస్లో మళ్ళా ఇక్కడికి వచ్చి రాజంపేట నుంచి అల్ట్రా పల్లె వెలుగు పట్టుకొని, ఆ రోజు భలే ఎక్కువ వర్షము, క్లైమేట్ చాలా కూల్గా ఉండడం వల్ల మాకు చాలా కష్టమయ్యిందండి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు. వెళ్ళేటప్పుడు హాయిగా వెళ్ళాం, కానీ తిరుక్కొని వచ్చేటప్పుడు క్లైమేట్ వెదర్ లేక బతుకు జీవుడా అని రాపూర్ ఘాట్ సెక్షన్లో వాన విపరీతంగా పోసింది. అప్పుడు పరమాత్మ అనుకొని వచ్చేసాం. ఎవరైనా కొంచెం క్లైమేట్ చూసుకొని వెళ్ళి బాగా స్వామివారిని దర్శించుకొని, స్వామివారికి బ్రహ్మోత్సవాలు 9 వారాలు జరుగుతాయంటండి. మేము వెళ్ళినప్పుడు 2వ వారమే కాబట్టి చాలా ఉన్నారు. మళ్ళీ బస్సులో వర్షం పడుతూ వస్తున్నప్పుడు
ఆ ఒంటిమిట్ట రామభద్రుల స్వామి గుడి అది మెయిన్ రోడ్లోకే ఉంటుంది కాబట్టి ఆ వెలుతురు విద్యుత్ దీపాలంకరణలో ఎంత బాగుందో లైట్ వెలుతురులో స్వామివారికి బయట నుంచే నమస్కారం పెట్టుకొని మళ్ళా ఆ బస్సు పోతా దిగి వచ్చాము ఇంటికి.